మరి మీది కనపడలేదు. నేను ఇక్కడ పని చేస్తున్నాను. నీవు పెద్ద గురం పళ్ళు తోముతున్నావు, నేను పని మీద జాతి చూసుకుంటూనే నన్ను గుద్దావు. దాన్ని గుద్దడం అన్నారు, జస్ట్ టచింగ్ అంటారు. మాలు నీకేమైనా మెంటలా? మాది మెంటల్, మీది పాగల్. ఏమ్మా కౌంటర్ దగ్గర సామాన్లన్నీ అడ్డుగా ఉన్నాయి, వచ్చింది. అలాగే సార్. రా అన్నయ్యలు ఇట్రండి, ఇదిగో. మాఫ్ కర్దు, మా పడ్డం వచ్చింది, మీ మీద మాది పడిపోయింది. అగ్రజ, ఇదే అగ్రజ నాకు కన్ను కొట్టింది. ఎందుకు కన్ను కొట్టావు? మా వాడు అందంగా ఉంటే కొట్టేస్తావా? నేను ఇంకా అందంగా ఉంటాను, నాకు కొడతావా? అయ్య బాబోయ్, వీళ్ళేంటి ఇలా తగులుకున్నారు? నీకు అంధత్వం వచ్చేను, అందంగా ఉన్నానని నా మీదే ఆశపడతావా? నీకు మొగుడు పక్కింటోడు లేడా? లేరా? అరే బాబా మాఫ్ కరోనా, మాది కంట్లో నలుసు పడింది, మాది మీకు కన్ను కొట్టింది. మీది మొహం చాలా అందంగా ఉంది, కానీ మనసే చాలా గందా ఉంది. అబ్ మే చాతి హూ. ఇందాక నా బుగ్గ మీద ముద్దు పెడితే మీసాలు గుచ్చుకున్నట్టున్నాయి. ఒక్కసారి ఆ మూతి ముసుగు తీయు. మాది ముసుగు తీస్తే నాకు పాపం వస్తుంది, మాది ముఖం చూస్తే మీకు పాపం వస్తుంది. పర్వానై, తీసి చూపిస్తే మాకు క్లారిటీ వస్తుంది, అది వస్తే మిమ్మల్ని వదిలిపెడుతుంది. ऐसे कैसे बात करते हो रे? अब मैं जाऊंगी. కుదరదు. అసలు నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. మేం కార్ దిగినప్పుడే మమ్మల్ని చూసావు కదా, అందంగా ఉన్నాం కదా అని మా మీద కన్నేసావు కదా, అమాయకంగా ఉన్నాడని ఇదిగో వీడి కన్ను కొట్టావు కదా. ऐसी लड़की नहीं हूँ, మాది బ్లడ్ లో నీతి ఉంది, మాది కంట్లో నిజాయితీ ఉంది, సచ్ బోల్తుంది. నలుసు పడింది, కన్ను కొట్టింది, ముజే చూడోనా, చూడోనా. కుదరదు. అసలు నువ్వెందుకు వచ్చావు? అవును, మేము సిగరెట్ల కోసం వచ్చాం, నువ్వు దేనికి వచ్చావు? సిగరెట్? నక్కు బాబా నక్కు, సిగరెట్ తాగితే క్యాన్సర్, హార్ట్ అటాక్ రెండు వస్తుంది, మీ అమ్మ బాధపడుతుంది. అరే సోది చెప్పకుండా ఎందుకు వచ్చావో చెప్పు. మాది ఇక్కడికి ఫేస్ క్రీమ్ కోసం వచ్చింది. మీది ఫేస్ ఎవరు చూడనప్పుడు ఫేస్ క్రీమ్ వేస్ట్ అవుతుంది. మాది ఇంట్లో హస్బెండ్ ఉంది, మాది మొహం చూసి బహుత్ ఖుషి అవుతుంది. నీది ఒకటే రాసుకుంటుంది, మీ హస్బెండ్ కూడా సేమ్ రాసుకుంటుంది. లేడీస్ ఫేస్ క్రీమ్ మాది ఒకటే రాసుకుంటుంది. ఫేస్ కి షేవింగ్ క్రీమ్ రాసుకుంటుంది, ఫేస్ మొత్తం నురుగ నురుగ అయిపోతుంది. మీది మాట్లాడింది, మాది బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయింది. ఏం మాట్లాడుతుంది? మీది దారి ఇస్తే మాది వెళ్తుంది, ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు నువ్వు కన్నెందుకు కొట్టావో చెప్పుకుంటే వదిలేదే లేదు. మళ్ళీ మొదటికి వచ్చింది. వచ్చింది వచ్చింది, నిధి నిజం చెప్తుంది, మాస్క్ తీసి చూపిస్తుంది, లేకపోతే పోలీస్ కంప్లైంట్ కూడా అవుతుంది. అరే బాబా, మీది చాలా ధైర్యంగా మాట్లాడుతుంది, నిజంగా అంత ధైర్యం ఉంది? చూస్తావు మా ధైర్యాన్ని? దిఖావ్, దేఖుంగి దిఖావ్ నా. మీది కండలు తిరిగిన దేహం ఉంది, షాదీ అయింది. ఇదేంట్రా పెళ్లి దగ్గరకు వచ్చింది, తేడా వస్తే నన్ను వేసేస్తారా? నాకేం తెలుసు? మీది ఈవ్ టీజింగ్ చేస్తుంది, షీటిం వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతుంది. ఉదర్ పెద్ద పెద్ద లాఠీ ఉంది, చాలా గట్టిగా తగులుతుంది. అది మనం సార్ ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నా, మీరు ఎక్కడున్నారా? వచ్చేసాను. అది ఇక్కడే ఉంది. అన్నయ్య, దీంతో మనకెందుకు, వెళ్దాం పద. ఇదిగోండి. ఇంకోసారి అంక పారితే మామూలుగా ఉండదు. అర్థమైందా? అయింది అయింది, బాగా అయింది. అబ్ జాओ నా. ఇదిగో సునో జీ, సిగరెట్ బంద్ కర్కే షాదీ కరో. మీది సుఖం పడుతుంది మనసు,
సంజనా పద, పదండి. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం తప్పింది. ఈ యాదవులు ఇన్ని సిగరెట్లు కొన్నారా చెప్తా. అవును, హీరోయిన్స్ ఏం చేస్తున్నారు? ఏముందులే సింపతి కార్డు వాడేద్దాం. ఈ అమ్మాయి బేరం ఎలా ఆడుతుందో ఏంటో. అసలే అక్క తన మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మేడం. భయ్యా, దీని మీద 840 ఉంది. ఒక 800కి వస్తుందా? ఇక్కడ బేరాలు లేవమ్మా. 839 రూపాయలకు కూడా రాదు. గది కాదు, ఇది నాకు చాలా అవసరం. ఈ ఇంటికాడ మా నాయనకి ఆరోగ్యం మంచిగా లేదు. నువ్వు ఇలా మాట్లాడడం కూడా ఏం బాలేదమ్మా. మీకు డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే మా ఇంట్లో కూడా బాగోదమ్మా. మేము కూడా అడిగామే, ఇలాంటి షాప్ కాదు అన్నాడు. సరే పోదాం పదండ్రి. ఇదిగో చూడు, నీకో 100 రూపాయలు ఇస్తాను. నాకు డిస్కౌంట్ రేట్ బిల్ కావాలి, ఇస్తావా? అదేంటక్క, ఫుల్ పేమెంట్ చేసాక కూడా డిస్కౌంట్ అడుగుతున్నావా? అవును, ఎందుకని మాత్రం అడగొద్దు. నా రీజన్స్ నాకుండాయి. ఓకే అక్క, నో ప్రాబ్లం, ఇస్తాను. దీని తెలివి తెల్లారిపోను. ఏమాత్రం కూడా బేరమాడలేదా? అయ్య బాబోయ్, అది తెలివి. అక్క ఈ తెలివి భరించలేదు. అరే అవును, ఇంతకీ మనం ఎలా బేరాలు ఆడాలి ఇప్పుడు? థ్యాంక్ యూ. ఎలా? ఇదిగోండి. ఇదొకటేనా అక్క? అవునండి, షాప్ మొత్తం కొనాలంటే చాలా డబ్బులు కావాలి. అన్ని లేవండి బాబు. క్యాషా కార్డా? క్యాషే. ఇదిగోండి. ఇదిగో అక్క. ఇదేంటి చిల్లర తక్కువిచ్చావు? లేదక్క, 754.5 అయింది. మీకు రౌండ్ ఫిగర్ గా 755 చేసి ఇస్తున్నాను. మిగిలిన చిల్లర ఇచ్చాను. ఓ మరి ఇదేంటి, నీ బర్త్డేనా? కాదక్క, 5 రూపీస్ చేంజ్ లేక చాక్లెట్ ఇచ్చాను. అవునా? ఇదిగో, నేను ఈ చెప్పులు 2000 పెట్టుకున్నా. 6 నెలల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు 1000కే ఇస్తాను. నేను ఇచ్చిన గ్యాస్ తిరిగిచ్చేసి ఈ చెప్పులు తీసేసుకో. ఏంటమ్మా, డబ్బుల బదులు చెప్పులు ఇస్తావా? మరి మీరు ఈ చిల్లర బదులు చాక్లెట్స్ ఇవ్వట్లేదా ఏంటి? 5 రూపాయలే కదమ్మా, చిల్లర లేకిచ్చాం. అంటే మీరు ఇస్తే మేము తీసుకోవాలా? చిల్లర లేకుండా షాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఈవిడితో గొడవ ఎందుకు కానీ ఎక్స్ట్రా చిల్లర ఇచ్చాయి. అలాగే సార్. ఇంకా 46 పైసలు రావాలి. ఇస్తేనే వెళ్తా. 46 పైసలా? అవెలా ఇస్తారమ్మా? ఇవ్వనప్పుడు ఎందుకు పెట్టారండి? ఏంటమ్మా రూల్స్ మాట్లాడుతున్నావు? ఏంటయ్యా గొంతు పెంచుతున్నావు? ఆడపిల్లను కాబట్టి భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు అంత పర్టికులర్ గా ఉంటే ఆన్లైన్ లో చేసుకోమ్మా. నేను చెయ్యనయ్యా. డబ్బులు లేవనకుండా, డిస్కౌంట్ అడగకుండా ఫెయిర్ గా డబ్బులు ఇచ్చాను. చేంజ్ ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? బయటికెళ్ళి బోర్డు కనిపించేలాగా వీడియో తీసి ఈ షాప్ కి ఎవరు రావద్దు, అంతా ఫ్రాడ్ అని రీల్ చేసి పెడతా. నాలాంటి వాళ్ళ దగ్గర చిల్లరగా నొక్కిన డబ్బంతా రోజుకొక 1000 రూపాయలనే అవుతుంది కదా. అంటే నెలకి 30,000.
మాకు పైసా డిస్కౌంట్ కూడా ఇవ్వరు కానీ మీరు మాత్రం మా దగ్గర వేలకు వేలు తీసుకుంటారా? అది కూడా పెడతాను. ఏంటి చిల్లరిస్తారా లేదంటే కన్స్యూమర్ లాస్ గురించి కూడా మాట్లాడమంటారా? నువ్వు బాగా చదువుకున్న చదువుల తల్లా ఉన్నావమ్మా. అవన్నీ ఎందుకు గాని తీసుకున్న ప్రోడక్ట్స్ మీద 10% డిస్కౌంట్ ఇస్తాను. అంటే 700కి ఇచ్చేస్తాను. తీసుకెళ్ళమ్మా. ఆ గది అలా అన్నారు బాగుంది. తొందరగా ఇచ్చేయమ్మా. ఆ, బాబాయ్ మామూలుగా అయితే నేను పట్టించుకోను. దారాలు లేవమ్మా అని మా ఇగుని హర్ట్ చేశారుగా, అందుకే ఇదంతా అన్నమాట. జాగ్రత్త. నీ బొక్కలు బయటపడకుండా ఉండాలంటే ఎంతో కొంత డిస్కౌంట్ పెట్టాలి. అందరూ నాలాంటి మంచోళ్ళే రారు కదా మీ షాప్ కి. అబ్బో తెంగరది అనుకున్నాం గానీ ఈ మేనేజర్నే తెంగరోని చేసి వెళ్ళిపోయింది. శుక్రియా శుక్రియా. నన్ను దోచుకొందు వటి వందల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి. ఆడవేషం వేసుకొని నగలు దోచుకుంటావా? నాకు నువ్వు దొరకాలి, దరువే. ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మనం వెతుకుతున్న బాడీ లాగా ఉందే. కర్పూరం రిపోర్టింగ్ సార్. మనం వెతుకుతున్న నగల దొంగ కళ్ళ ముందే ఉంది సార్. పట్టుకున్నాక స్టేషన్కి పట్టుకుని వస్తాను సార్. ఓకే సార్. సార్ నువ్వేగా నగరంలో నగలు దోచుకుంటే లేడీకి వెళ్ళాడివి. అయ్యి బాబోయ్, వీడికి దొరికితే మామూలుగా ఉండదు. అరే నై బాబా, మీది బుర్ర बहुत मिसअंडरस्टैंडिंग లో ఉంది. हम साधारण खिलाड़ी है, नहीं नहीं लड़की है. పోలీసులు చూడగానే తలబడ్డావంటే ఖచ్చితంగా నువ్వు దొంగవే. నువ్వు మాస్తి, నీ ఫోటో తీయాలి. फोटो गिटो छोड़ो ना, हम దొంగ नहीं. మీది లాఠీ చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఉంది, కానీ లేడీస్ ఎవరో జెంట్స్ ఎవరో కన్ఫ్యూజ్ అవుతుంది. హమ్ రిచ్ లేడీ ఉంది. అంటే నువ్వు ఆడవేషంలో ఉన్న మగాడివి కాదా? కాదు అని గంట నుంచి చెప్తుంది. అయితే నీ పేరేంటి? ఆ, 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 ఆర్తి. ఆర్తా? ఆ, ఆర్తి. మీది పేరు చెప్పండి. పేరు చెప్పాలా? నా పేరు కర్పూరం. సరిపోయి రెండు. కర్పూరమా? చాలా వెరైటీగా ఉంది. కర్పూరం 10th పాస్, అన్మ్యారీడ్, నో క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్ నహి? నహి నహి. మిగతా ఫీలింగ్స్ ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే ఉంటే దెబ్బలు తింటాయి నరాలు. కొంచెం లాఠీ పక్కన రఖో, కళ్ళు తెరిచి చూస్తుంది. మీకు చాలా అందమైన భార్య దొరుకుతుంది. God bless you. ये पकड़ो, अभी मैं चलती हूँ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీది కొంచెం పక్కకి జరుగుతుంది, నాది వెళ్తుంది. మీది వెళ్ళిపోతుంది. అవును, నాది వెళ్తుంది. అభి మే జాంగి కర్పూరం. బాయ్. వెళ్ళి వెళ్ళి. అయ్యో బాబు, అమ్మాయి టచ్ చేస్తే ఇలా ఉంటుందా? మళ్ళీ కనిపిస్తావుగా ఆర్తి. ఈ కర్పూరం కారాలి, ఆర్తి దక్కాలి. నగలు దోచుకుంటావా ఆడవేషం వేసి? చెప్తా.
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా బేరమాడి కొనుక్కుని తీసుకురాలేకపోయారా? కనీసం సేఫ్టీ పిన్. అత్తమ్మ, టిష్యూ పేపర్ కూడా డిస్కౌంట్ లో ఇవ్వనన్నారు. డిస్కౌంట్ అడిగితే ఇష్యూ చేశారు. ఒక సూపర్ మార్కెట్ లో ఆడ మేనేజర్ అయితే మీ శాలరీ విషయంలో డిస్కౌంట్ అడిగితే ఓకేనా అంది. ఆ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకొని బయటికి వచ్చేసాం. ఏంటి మీ బ్యాచ్ లో కూడా చాలా మంది ఫెయిల్ అయినట్టున్నారు? అంటే ఈ 2 బ్యాచ్లు డకౌట్లు అయ్యాయా? ఎంతో కొంత స్కోర్ చేసింది మేమేనా? ఇదిగో వరలక్ష్మి, గెలిచానని రెచ్చిపోకు, ఓడిపోయానని చచ్చిపోకు. అబ్బబ్బబ్బా, కాస్త ఆగుతారా? చిన్న నిరుసు పడితే చాలు బగ్గుమంటారు. సైలెంట్ గా ఉండండి. అక్క మీది ఎందుకు సీరియస్ గా ఉంది? మీది ఎందుకు సైలెంట్ గా ఉంది? కళ్ళు కనపడట్లేదా నీకు? కనపడలేదు, సరే మీది కనపడలేదు. నేను ఇక్కడ పని చేస్తున్నాను. నీవు పెద్ద దూరం పళ్ళు తోముతున్నావు, నేను పని మీద జాతిని. మీ భాషకేమైందండి? కామెడీ కామెడీ చేయాలనిపించింది. ఇక్కడ సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే కామెడీ ఏంట్రా? అంటే అక్క అందరూ ఓడిపోయినట్టున్నారు. మాటి మాటికి ఓడిపోయాం, ఫెయిల్ అయ్యాం అనకండి. పర్లేదమ్మా, అన్నా తప్పులేదు. మరి మీరు ఓడిపోయారు కదా. ఇక్కడ మీ అత్త కాని అత్తని నేనేమన్నా పర్వాలేదు, కానీ రేపు మీ నిజమైన అత్తతో అనిపించుకోకూడదనేదే నా ఆశ. అమ్మ శ్రీదేవి, నువ్వేం కొనలేదా? లేదత్తమ్మా, నా వల్ల కూడా కాలేదు. తక్కువ కడగడానికి సిగ్గేసిందత్తా. పోన్లే తల్లి, కనీసం సిగ్గుపడ్డమైనా ప్రాక్టీస్ చేసావు కదా. అమ్మ నందిని, నీ పరిస్థితి ఏంటి? ఈ పోటీలో నేనే కలిసిండానత్తా. ఇదిగో ఐటమ్, ఇదిగో బిల్లు. ఓహో, అబద్ధపు బిల్లు తెచ్చి నువ్వు గెలిచినట్టయితే మరి నేనేంటి? ఏంటి అబద్ధం బిల్లా? అవునండి అత్తయ్య గారు. ఏంటి నందిని, నేను చూడలేదనుకున్నావా నువ్వు బిల్లేసి అమ్మాయితో మాట్లాడడం? వెళ్ళి షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించమంటావా ఏంటి? అవునక్క, నందిని తెచ్చింది ఫేక్ బిల్లే. అవునత్తా, గెలవాలనే ఆశతో స్టాఫ్ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే దీన్నే లౌక్యం నాస్తి అంటారు. ఏవండి అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే తెలివితేటలకి సమయస్ఫూర్తిని కలిపి డిస్కౌంట్ లో ఐటమ్ తెచ్చానండి. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని చూసుకోండి. అక్క వరలక్ష్మి నిజమే చెప్తుంది. పర్వాలేదమ్మా. రాధిక, నువ్వు? సారీ అత్తమ్మా, నేను ఫెయిల్ అయినా మిమ్మల్ని కూడా ఫెయిల్ చేసిన. నాకు బేరాలాడడం రాలే. నాకు ఫెయిర్ గా ఉండడం అలవాటు. గిట్ల లౌక్యం ప్రదర్శించడం రాదత్తమ్మా. మీ ఆశలన్నీ ఆడి ఆశలు చేసిన, నన్ను క్షమించుండ్రి. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకమ్మా? ఆడపిల్లలకు అణుకుతో పాటు లౌక్యం కూడా కావాలమ్మా. అదుంటే అల్లుకుపోవడం సులభం. అయినా బేరాలాడ్డం మా ఇంట వంట లేదు తెలుసా. ఇవన్నీ వేస్ట్ అత్తమ్మా. చూడమ్మా మధు, అన్ని కాళ్ల దగ్గరికే వచ్చే వాళ్ళకి కొన్ని వేస్ట్ గానే కనిపించొచ్చు, కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదా. పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో చాలా మంది కొత్త వాళ్ల మధ్య మెలగాల్సి ఉంటుంది. అత్తయ్య, మామయ్య, మరుదులు, బావలు, వాళ్ల పిల్లలు, ముఖ్యంగా ఆడపడుచులు, మరీ ముఖ్యంగా బంధువులు. వాళ్ళందర్నీ మెప్పించాలంటే మీకు లౌక్యం ఉండాలి, లేకపోతే చాలా కోల్పోతారు. తమ్ముడు,
ఆహాన్ని ఇంగ్లీష్లో ఏమంటారా? ఈగో అక్క. ఆ, ఇగో ఇదుంటే మీతో పాటు మీ కొత్త ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక వస్తువునే బేరమాడి కొనలేనప్పుడు ఇంట్లో భర్తని అత్తని ఎన్ని విషయాల్లో మీరు కన్విన్స్ చేయగలరు? అబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా కరెక్ట్ గా చెప్పిండ్రు అత్తమ్మ. ఒక మంచి పాఠం చెప్పిండ్రు. మేం నేర్చుకుంటాం అత్తమ్మ. మొదట్లో సిలబస్ లేవు అంటే ఏం చెప్తారో ఎట్లా చెప్తారో అనుకున్నా, కానీ గిట్లా ప్రాక్టికల్ గా చెప్పుడు మస్త్ అనిపిస్తుంది. మీరు సూపర్ అత్తమ్మ. అవునండి, అక్క మాటే నా మాట. మీరు సూపర్ అంతే. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. దాందే ఉంది మురళీధర్ గారు. బిజినెస్ అన్నాక ఎవరి దగ్గరికైనా వెళ్లాల్సిందే కదా. ఎవరెక్కడ కలిస్తే ఉంది? నో, అలా కాదు. మీరు మాకు బిజినెస్ ఇస్తున్నారు, మేం మీకు సర్వీస్ ఇస్తున్నాం. మీదే కదా పై చేయి. కాబట్టి మీరు పిలిస్తే మేము రావాలి. అదే పద్ధతి. పర్లేదండి, అయినా మంచి విషయం అయితే మిమ్మల్ని పిలిచి చెప్పొచ్చు. కానీ మీరు బాధపడే విషయం, అందుకే చెప్పడానికి నేను వచ్చాను. బాధపడే విషయమా? ఏంటి సార్ అది? మా ఎంప్లాయీస్ కోసం హైర్ చేసిన వెహికల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే ఈ ఇయర్ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మురళీధర్ గారు, మేము కార్పొరేట్ స్టైల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అప్డేట్ అవ్వాలనుకుంటున్నాం. కానీ వాటికి ఈక్వల్గా మీ సర్వీసెస్ ఉండటం లేదు. ప్రజెంట్ మీరు ఇచ్చే సర్వీసెస్ చాలా అవుట్డేటెడ్. కొంచెం టెక్నాలజీ మిక్స్ చేసిన లేటెస్ట్ వెహికల్స్ అయితేనే మాకు సపోర్ట్ అవుతుంది. ఇమీడియట్ గా ఏ వెహికల్స్ కావాలో చెప్పండి, మేము అరేంజ్ చేస్తాం. మేము ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాం. మీ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అంకుల్, మిమ్మల్ని అంకుల్. అంకులా? ఆడియో వీడియో అన్ని కరెక్ట్ గా రికార్డ్ అవుతాయో లేదో. చాకర ఏంటి ప్రోగ్రామ్? ఏముందిరా, స్పెషాలిటీస్ గురించి డిస్కషన్.